ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణకు వ్యతిరేకంగా సంతానోత్పత్తిని ప్రోత్సహించాలని చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కొన్ని వర్గాల నుంచి ట్రోల్స్కి దారితీస్తున్నాయి. అయితే ఈ విమర్శలను ఏమాత్రము పట్టించుకోకుండా ఆయన తన పంతంలోనే ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు కేవలం ప్రస్తుత రాజకీయాల కోసం కాకుండా రాబోయే 2-3 దశాబ్దాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని చేస్తున్న ఈ హెచ్చరిక వెనుక బలమైన సామాజిక ఆర్థిక కారణాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు రేపటి ఎన్నికల కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు. రాజకీయ నాయకులు సాధారణంగా వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తున్నారని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. జనాభా పెంచాలన్న ఆయన పిలుపుపై ఇప్పుడు ఎన్ని ట్రోల్స్ వస్తున్నా ఆయన మాత్రము తన వాదనలు గట్టిగా వినిపిస్తున్నారు. ఇప్పుడు పుట్టే పిల్లలకి ఓటు హక్కు వచ్చే సమయానికి, అంటే మరో 18 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండకపోవచ్చు, కానీ అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోబోయే వృద్ధాప్య సమస్య తీవ్ర స్థాయికి చేరుతుందని చేదు నిజం. ఈ ముప్పును ముందే పసిగట్టిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న మాటలు కేవలం రాజకీయ నినాదాలు కావు. ప్రస్తుతం జపాన్, చైనా, ఇటలీ, దక్షిణ కొరియా వంటి దేశాలు తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ దేశంలో యువశక్తి తగ్గిపోయి వృద్ధాప్య సంఖ్య పెరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థలు కుంటుపడ్డాయి. జపాన్ వంటి దేశాలు ఇప్పుడు సంతానోత్పత్తి కోసం భారీగా ప్రోత్సాహాలను ప్రకటిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. సరిగ్గా ఇదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్ రాకూడదనే చంద్రబాబు ఆలోచన. తప్పు జరిగిన తర్వాత సరిదిద్దుకోవడం కంటే ముందే మేల్కొనడం మేలు అనే సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అవుతారు. ప్రస్తుతం ఏపీలో జననాల రేటు దేశ సగటు కంటే తక్కువగా ఉంది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి, పరిశ్రమలో పనిచేయడానికి యువత దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. శ్రామిక శక్తి లేని రాష్ట్రము ఆర్థికంగా దివాలా తీస్తుంది. చంద్రబాబు తన గత పాలనలో జనాభా నియంత్రణకు పిలుపునిచ్చారు, ఎందుకంటే అప్పుడు వనరుల కొరత ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పనిచేసే చేతులు తగ్గిపోవటం రాష్ట్ర అభివృద్ధికి పెను సవాలుగా మారింది. ఈ మార్పును గుర్తించి తన పాత విధానాన్ని తన పాత పద్ధతిని మార్చుకోవడం ఆయన అడక్టివ్ లీడర్షిప్కి నిదర్శనం. రాబోయే కాలంలో పిల్లలు భారం కాదు, సంపద అని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. దీన్ని సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్ తరం చంద్రబాబు అప్పుడే చెప్పారు, మనం వినలేదు అని పశ్చాత్తాపం పడే రోజు వస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే జోకులు, మీమ్స్ తాత్కాలికమే కావచ్చు, కానీ చంద్రబాబు లేవెత్తిన అంశము అత్యంత తీవ్రమైనది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ఇమేజ్ దెబ్బతింటుందని తెలిసిన భవిష్యత్ తరాల కోసము ఈ అప్రాజకర్ష వాదనలు ఆయన వినిపిస్తున్నారు. రేపు ఏపీ జనాభా సమీకరణ దెబ్బతిన్నప్పుడు ఈనాటి చంద్రబాబు హెచ్చరికలే సరైనవని చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆయన అపీల్ను కేవలం రాజకీయ కోణం కాకుండా సామాజిక బాధ్యతగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.